ఒక హిడెన్ బీచ్ కూడా ఉంది. ఈ మధ్యన అది ఫేమస్ అయింది బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్. ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన బీచ్కి తీసుకువెళ్తున్నా. ఆ బీచ్ పేరు పేరుపాలెం బీచ్. ఇంతకుముందు మీరు పేరుపాలెం బీచ్ అంటే ఆ చర్చ్ దగ్గర ఉన్న బీచ్ మాత్రమే చూసుంటారు. ఈరోజు మిమ్మల్ని ఆంధ్ర మినీ గోవా అనే ప్లేస్కి తీసుకువెళ్తా. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యన అది బాగా ఫేమస్ అయింది. ఈరోజు మనం భీమవరం నుంచి బయలుదేరాం. భీమవరం నుంచి వంప మీదుగా పేరుపాలెం బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక నేను వెంప రోడ్లోకి ఎంటర్ అయ్యాను. అదిగోండి, మనం వెంప అయితే వచ్చేసాం. ఈ మధ్యన ఈ ఊరు బాగా డెవలప్ అయ్యింది. బాగా డెవలప్ చేశారు ఈ ఊరిని. ఇంతకుముందు సరిగ్గా రోడ్డు కూడా ఉండేది కాదు ఈ ఊరికి, కానీ ఈ మధ్యన బాగా డెవలప్ చేశారు. పెద్ద పెద్ద షాపులని, రోడ్లని. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ప్రభాస్ ఊరైన మొగల్తూరుకి అయితే వెళ్తాం. అటు కాకుండా మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఈ పచ్చని పంట పొలాలు, ఆ చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇక్కడ రైతాంగం వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మనమైతే దగ్గరగా అయితే కనుక వచ్చేసాం. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ మీకు కనుక ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదొక నేషనల్ హైవే. ఈ ఊరు పేరు కూడాను చాలా ఫేమస్. మీకు అదిగోండి, అదే ఆ టెంపుల్. మీకు కనుక ఈ టెంపుల్ పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడికి ఎంతమంది విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఈ గుడి ఒక పిక్నిక్ స్పాట్ ఫ్యామిలీస్కి. చాలా బాగుంటుంది ఈ గుడి. ఇక్కడ నుంచి మనం పేరుపాలెం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా కొంచెం ఎదరికి వెళ్ళాక రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి. మనం స్ట్రైట్గా వెళితే సీతారాంపురం అనే ఊరు వెళ్తాం. ఇంతకుముందు అసలు ఈ రోడ్డు ఉండేది కాదు, ఈ మధ్యన వేసినట్టున్నారు. చాలా బాగుంది రోడ్డు. ఇప్పుడైతే మనం మోడి అనే ఊరైతే కనుక వచ్చాం. ఇటు నుంచి కూడా మనం రైట్ తీసుకోవాలి. ఈ ఊరు చూసారా? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. బాగుంది రోడ్లు అయితే కనుక, చాలా ఆహ్లాదకరంగా. అది కూడా మనం పేరుపాలెం వచ్చేసాం. ఈ చెట్లు చూసారా? ఈ చెట్లు సముద్రానికి చాలా దగ్గరగా పెరుగుతాయి. ఇదే ఆ పేరుపాలెం ఊరు. మనమైతే దగ్గరగా అయితే కనుక వచ్చేసాం. ఇక్కడ నుంచి బీచ్ ఒక 3 కిలోమీటర్లు మాత్రమే. ఇదిగోండి, ఇటు నుంచి మనం రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వలన నాకు కొంచెం ఆకలేసి ఈ హోటల్లో నేను సాంబార్ ఇడ్లీ తిన్నాను. చాలా బాగుంది టేస్ట్. తినేసి ఇంకా నేను కొంచెం టీ తాగేసి బయలుదేరాను. మనం ఇప్పుడు పేరుపాలెం దగ్గరికి అయితే కనుక బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఆ ఊరు. ఇక్కడ నుంచి మనకి సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మనం ఇక్కడ రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి. ఇంకెక్కడ మనం ఆగాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డే ఇంకా బీచ్కి వెళ్ళే దారి. మనకి ఇలా వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి స్కూల్ ఎదురవుతుంది. ఇది దాటిన తర్వాత మనకి రిసార్ట్స్ కనిపిస్తాయి. ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ రిసార్ట్, ఇంతకుముందు లేదు. ఇక్కడ ఇంకో రిసార్ట్ ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ రిసార్ట్. ఇది దాటిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇదిగోండి ఈ చర్చ్, ఫేమస్ చర్చ్ ఒకటి కనిపిస్తుంది. ఇది మేరీమాత చర్చ్. ఇది ఈ బీచ్కి ఎంత హిస్టరీ ఉందో ఈ చర్చ్కి కూడా అంతే హిస్టరీ ఉంది. చాలా బాగుంటుంది చర్చ్ లోపల. నేను చాలాసార్లు వెళ్ళాను. ఇక్కడ ఈ చర్చే కాకుండా ఒక ఫేమస్ గుడి కూడా ఉంది. ఇదిగోండి, మనం బీచ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది చూసారా? ఇదే మెయిన్ ఎంట్రన్స్ బీచ్కి. ఇక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. ఇది ఈ చర్చ్ మెయిన్ ఎంట్రన్స్. పదండి ఇంకా బీచ్లోకి వెళ్దాం. అదిగోండి ఫ్రెండ్స్, ఆ అలలు చూసారా? ఇదే బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మార్నింగ్ కాబట్టి జనం కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉన్నారు, కానీ
అదే నైట్ టైం ఈవినింగ్ టైం అయితే కనుక చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ బీచ్లో సముద్ర స్నానమే కాకుండా కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను. అవి కూడా మనం పే చేసి యూస్ చేసుకోవచ్చు. ఈ బీచ్లో ఫన్ యాక్టివిటీసే కాకుండా మనం ఫ్రెష్ అవ్వడానికి లేడీస్కి కూడాను వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఈ బీచ్ గొప్పతనం. ఈ చర్చ్ ఆర్చ్ చూసారా, ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో బీచ్లోంచి చూడడానికి. బాగుంది చూడడానికి. అదిగోండి కార్ రైడింగ్ కూడా ఉంది. ఇదే ఆ పేరుపాలెం బీచ్. చూసారా ఎంత బాగుందో చూడడానికి. అలలు చూసారా ఎంత ఉధృతంగా వస్తున్నాయో. కానీ అలాగని ఇక్కడ ఏ రిస్క్ ఉండదు. ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. ఫ్యామిలీతో వెకేషన్గా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ ప్లేసు. ఫుడ్ మనకి ఏదైనా సరే మనకి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్. అవి పిల్లలతో మనకి ఏ ఇబ్బంది అయితే కనుక ఉండదు. మనం తెచ్చుకుని ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఇక్కడ కావాలంటే కొనుక్కొని తినొచ్చు. మనకి బీచ్లో స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకి అన్ని రకాల ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. మనకి పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కూడా దొరుకుతాయి మనకి. అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ డ్రెస్సులు కనుక మర్చిపోతే ఇక్కడ మనం డ్రెస్సులు కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ బీచ్ ఒకటే కాదు, ఇక్కడ మొత్తం 3 బీచ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. పదండి. మనం ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ఎదరికెళ్ళాక మనకి కొబ్బరి చెట్లు ఆనుకుని ఒక బీచ్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. నేనైతే బయలుదేరాను. కొబ్బరి చెట్లు ఆనుకుని బీచ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక రఫ్గా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విజువల్ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. బీచ్ నుంచి బయటకు వచ్చాక మనం సిమెంట్ రోడ్డు పట్టుకుని స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి ఈ కనిపిస్తుంది చూసారా, ఇలాంటి ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి మనకి. ఇక్కడ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్ సంబంధించిన అన్నీ దొరుకుతాయి మనకి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. బీచ్ ప్లస్ కొబ్బరి చెట్లు కొంచెం దూరంగా ఉంటాయి ఇక్కడ. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని కొంచెం ఎదరికెళ్ళాక మళ్ళీ వెంటనే రైట్ టర్న్ తీసుకోవాలి. ఇదిగోండి మనం మినీ ఆంధ్ర గోవా బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదే దాని ఎంట్రన్స్. ఇలా ఉంటుంది రోడ్డు చూసారా. అదిగోండి కనిపిస్తుందా బీచ్. పేరుపాలెం బీచ్ మనకి కొబ్బరి చెట్లకి కొంచెం దూరంగా ఉంటుంది. కానీ ఇది ఏకంగా బీచ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఫ్యామిలీస్తో కాస్త టైం స్పెండ్ చేయడానికి, వీకెండ్స్ పార్టీస్ చేసుకోవడానికి, చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. నేను వచ్చినప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెం రోడ్డు అంతగా బాగాలేదు, కానీ మామూలుగా అయితే కనుక రోడ్డు బాగుంటుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేసు. అటు ఇటు కొబ్బరి చెట్లు, పక్కనే బీచ్ ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. ఈ మధ్యన ఇది బాగా ఫేమస్ అయింది. ఫోటోషూట్లని, వెడ్డింగ్ షూట్స్ అని ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇదిగోండి ఆ ప్లేస్ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. సరే ఇక్కడైతే కనుక ఈ ప్లేస్ బాగుంది. నేను ఇక్కడ బైక్ ఆపుతాను. ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సేమ్ మొబైల్ వాల్పేపర్లా ఉంది ఈ వ్యూ. ఈ కొబ్బరి చెట్లతో ఆ బీచ్, అక్కడ దూరంగా ఫోటోషూట్ జరుగుతుంది చూడండి, కనిపిస్తుందా. ఇలాంటి సీనరీలు ఇక్కడ చాలా జరుగుతాయి. పదండి ఇంకా మనం బీచ్లోకి అయితే వెళ్దాం. మనమైతే వచ్చేసాం ఆ బీచ్కి. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో.
చుట్టూ కొబ్బరి చెట్లు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ తీసుకొచ్చి వంట చేసుకోవచ్చు, వండుకోవచ్చు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, మొత్తం కొబ్బరి చెట్లు, బీచ్కి ఆనుకుని ఉంది. ఇదే మినీ గోవా బీచ్ అంటే, పేరుపాలెంలో ఉన్న మినీ గోవా బీచ్ అంటారు దీన్ని. ఇది ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కొబ్బరి చెట్లే. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ఇదే కాకుండా మనకి చిన్నమైన వాళ్ళంక అనే ఊళ్ళో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే, ఒక నేచర్ లవర్గా నాకు ఎక్కడైనా ప్రకృతి కనిపిస్తే అలాగ తదేకంగా కాసేపు అక్కడ కూర్చుని ఆ ప్రకృతిని ఆస్వాదించే అలవాటైతే నాకైతే ఉంది. అది ఎందుకంటే, మనమంతా రోజు బిజీ లైఫ్లో చాలా స్ట్రెస్ తీసుకుంటాం. అలాంటి సమయంలో ఇలాంటి సముద్రం దగ్గర కూర్చుంటే మనసు చాలా రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్ ఫీల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి కాస్త సైలెంట్గా కూర్చుని మీ మొబైల్ని కాసేపు ఆఫ్ చేసి ఆ అలల శబ్దాన్ని, ఆ చల్లని గాలిని, ఆ క్లైమేట్ని మనసుతో ఒకసారి ఆస్వాదించండి. రెండు కళ్ళు మూసుకుని మీకే అర్థమవుతుంది ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుందో అనేది. ఇక్కడ నేను కాసేపు టైం స్పెండ్ చేసి నేను ఆ బీచ్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అక్కడ ఉన్న సీనరీ మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. పదండి ఫ్రెండ్స్, ఇంకా మనం ఆ బీచ్కి అయితే వెళ్దాం. అక్కడ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూద్దరు. కానీ నేను బీచ్లోంచి ఇంకా బయలుదేరాను. ఆ పెద్దమైన వాళ్ళ ఇంకా బీచ్కి అయితే మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. ఈ బీచ్లో అటు ఇటు కూడా మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి. మనం ఎక్కడైనా టైం స్పెండ్ చేయొచ్చు, ఎవరు మనకి అబ్జెక్ట్ చేయరు. ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం ఇప్పుడు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళి మనం ఇప్పుడు కుడివైపు తిరిగాం కదా ఈ బీచ్కి రావడానికి, మనం ఇప్పుడు ఎడం వైపు తిరిగి వెళ్తాం. తూర్పు తాళ్ళు అనే ఊరు దాటి మనం ఆ బీచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక సర్కిల్ కింద తగులుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అది తీసుకోవచ్చు. మనకి హోటల్స్ అన్నీ మనకి ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి వచ్చాక మనకి మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న చిన్న ఊళ్ళు తగులుతాయి. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. అటు ఇటు కూడా మనకి చేపల చెరువులే. మన గోదావరి జిల్లాలకి స్పెషల్గా ఇక్కడ నుంచే చేపలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా న్యాచురల్గా వీటిని పెంచుతారు చేపల్ని. చాలా రుచిగా చాలా చాలా బాగుంటాయి చేపలు. ఈ సముద్రం పక్కనే ఇంత మంచి ఊరు ఇదే పెద్దమైన లంక. ఇక్కడ నుంచి మన బీచ్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనకి ఏం కావాలన్నా కూడాను ఈ ఊళ్ళోనే మనం కొనుక్కోవాలి. డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా సరే మనకి ఆ బీచ్ దగ్గర మనకి ఎటువంటి ఫుడ్ కానీ ఏమీ కూడా మనకి దొరకదు. ఎవరు కూడా అక్కడ ఎక్కువ ఉండరు, జనం కూడాను. సో మనం ఏం కావాలన్నా కూడాను మన ఊళ్ళోనే కొనుక్కుని వెళ్ళాల్సి ఉంటుంది. వాటర్ కూడా దొరకదు మనకు ఆ బీచ్ దగ్గర. ఇదిగోండి మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ ఫోటోషూట్లకి చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇదే మైనవాణి లంక బీచ్. ఇది చూడడానికి ఇది వేరే కంట్రీస్లో ఉన్న బీచ్లా ఉంటుంది. ఇది బీచ్ ఇక్కడ ఎవరు ఉండరు జనం పెద్దగా. కానీ వర్షాకాలంలో ఈ బీచ్ అదిరిపోద్ది అసలు. మనం ఆ చివరి నుంచి అయితే వచ్చాం. కనిపిస్తుంది చూసారా పాయింట్? ఆ చివరి నుంచి అయితే మనం వచ్చాం. ఇప్పుడు
అక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. అలలు చూడండి. ఇది పెద్ద రిస్క్ లేని బీచ్. ఇది చిన్నపిల్లలతో సహా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కొంచెం ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఇలా ఉంది. కానీ ఈ బీచ్ వర్షాకాలంలో అంటే వర్షం పడినప్పుడు ఈ బీచ్కి వస్తే కనుక ఈ అద్భుతమైన లొకేషన్స్ చాలా బాగుంటాయి చూడడానికి. నేను ఒకసారి వర్షం పడినప్పుడు ఈ బీచ్ని విజిట్ చేశాను అనుకోకుండా. ఆ విజువల్ని కూడా నేను వీడియో తీశాను. నాకు అక్కడ రెయిన్బో కనిపించింది నేను వచ్చినప్పుడు. ఈ వర్షం పడ్డప్పుడు నేను అప్పుడు రికార్డ్ చేశాను. నేను వచ్చి 2 months బ్యాక్ అయింది. ఈ సముద్రం చూడండి మొత్తం బ్లూ కలర్లో ఉంది. నేను వచ్చినప్పుడు మీరు వర్షం పడినప్పుడు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ బీచ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. అదిగోండి, అది ఒక గుడి, శివాలయం. అది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పెద్దగా జనం ఎవరు ఉండరు. ఈ చుట్టుపక్కల గ్రామాలకి అదొక ఫేమస్ గుడి, అదొక శివాలయం. అది ఈ గుడి పందిరి మనం భోజనాలు చేయడానికి, ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ఎదుర పంపు కూడా ఉంది. అక్కడ మనం వాటర్తో ఫ్రెష్ అవ్వచ్చు. కానీ ఇది గుడికి సంబంధించింది. ఇది ఒక ఫేమస్ శివాలయం. ఇక్కడ ప్రతి సోమవారం అన్న సమారాధన, ప్రత్యేక పూజలు జరుగుతాయంట. ఈ బీచ్ పేరుపాలెం బీచ్ లాగా మనకి అంత రష్గా ఏమి ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. మీరు కనుక ఎవరితోనూ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఫ్యామిలీతో కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అంటే కనుక ఈ బీచ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వాయిస్, నా వీడియో క్లారిటీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే కనుక ఇంకా బయలుదేరతాను. ఫుడ్ తీసుకుని, గుడి పక్కన నాన్ వెజ్ తింటే బాగోదు కాబట్టి నేను ఇంకా ఫుడ్ తీసుకుని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి నేను ఇంకా బయలుదేరతాను ఇక్కడ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఈ ఆంధ్ర గోవా బీచ్ ఉందిగా, అక్కడికైతే వచ్చేసాను. ఈ బీచ్ పక్కన ఇలా బిర్యానీ తింటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఇంక నేను తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంక నేను బయలుదేరుతాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ 3 బీచ్ల స్టోరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి, వాటిని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, ప్రతి వీడియోకి నాకు కామెంట్ చేయండి. నేనేమైనా ఇంకేమైనా బెటర్గా చూపించడానికి ట్రై చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ గురువారం మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్.